అయితే పీడిత జనగణోద్యమ బాబాసాహెబ్ డాక్టర్ భీమరాव రామ్జీ అంబేద్కర్ అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే రమాబాయి సాధ్వి అంబేద్కర్. అయితే ఈ రోజు ఈమె జయంతి మనం ఎందుకు జరుపుకోవాలి? బహుశా మీకు తెలుసో లేదు, ఈమె మీద ఒక పుస్తకం కూడా రాయలే, ఏ ఒక కవి కూడా. ఎందుకు రాయలే? ఈమె సమాజానికి ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి. అయితే ఈమె 1935లో మరణించేటప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, సుమారు 6 నెలలు మంచాన పడి బొనికిలంతా కప్పుకొని, అంటే అసలుకి ఆరోగ్యం బాగోక పిడకలు అమ్ముకొని అసలు తిండి లేక 4 పిల్లలకు పోగొట్టుకుందామె. గంగాధర్, యశ్వంత్, రమేష్, యశ్వంతరావు, ఇందు, మొత్తం 5 పిల్లలు రమాబాయి అంబేద్కర్ గారికి. 4 పిల్లలు అయితే 2 సంవత్సరాల్లో తిండి లేకే చనిపోయారు వాళ్ళు 4 పిల్లలు అయితే అంతటి మహాసాధ్వి రమాబాయి అంబేద్కర్ ఒక మాట అన్నారు ఒకరోజు. తన 3వ కొడుకు గంగాధర్ చనిపోయేటప్పుడు సరిగ్గా బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత గుడ్డ కప్పేదానికి డబ్బులు లేక, అనా పైసా లేక ఎవరైనా ఒక వ్యక్తి వస్తారేమో అనా పైసలు తీసుకొని ఒక గుడ్డ కొని ఆ గంగాధర్ మీద కప్పేదానికి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక వ్యక్తి కూడా రారు. అంటే గుడ్డ కప్పేదానికి కూడా అనాలు లేనటువంటి స్థితిలో బాబాసాహెబ్ ఆ రోజు ఉన్నాడు. అప్పటికి లండన్, కొలంబియా మొత్తం తిరిగేసి ఉన్నాడు. అయితే బిడ్డ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట 3 గంటలప్పుడు రమాబాయి ఏడుస్తా కూర్చున్నా ఉండిద్ది. 3 గంటలప్పుడు బాబాసాహెబ్ నీరు తాగడానికి లెగుతాడు. ఆ రోజు రమాబాయి ఏడుస్తూ ఉంటే అంబేద్కర్ వెళ్తాడు. ఈ చిన్న సంఘటన చాలా బాధ కలిగించింది ప్రతి ఒక్కరు కూడా. ఈ దేశంలో నేను ఎవరికైనా ద్రోహం చేస్తానంటే రమా అని ప్రేమగా పిలుస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయిని. అయితే రమాబాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దేశంలో నేను ఎవరికైనా అన్యాయం చేశాను, నేను ఎవరికైనా క్షమించాలి అని అడగాలని అనుకున్నప్పుడు రమాబాయి అంటాడు, ఈ దేశంలో నీ ఒక్కదానికి నేను ద్రోహం చేశాను రమాబాయి అనేసి బాబాసాహెబ్ అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట అన్నప్పుడు రమాబాయి ఒక మాట అనేది, ఈ దేశంలో అంటే నా కన్న బిడ్డలో 4 చనిపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి 7 కోట్ల దళితుల కోసం నా పిల్లలు నా జాతికి రమాబాయి ఆ రోజు అంటది బాబాసాహెబ్తో. 4 పిల్లలు చనిపోయినా కానీ 7 కోట్ల దళితుల పిల్లలు నా పిల్లలుగా భావిస్తా అని చెప్పిన మహాసాధ్వి. ఊరికే వాళ్ళు మరణించారు. అయితే చనిపోయినా కానీ మరణించిన తర్వాత కూడా బాబాసాహెబ్ 6 నెలల పాటు గుండు కొట్టించుకొని కాషాయం బట్టలు వేసుకొని వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ ఒక మీటింగ్ రమ్మన్నాక 6 నెలలు కాషాయం బట్టలు వేసుకొని ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలి. అందుకే బాబాసాహెబ్ ఒక వృత్తి ఉంది. ఎవరు? స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీ పక్షపాతి. రమాబాయి మరణించిన తర్వాత ఏ ఒక స్త్రీ వైపు కూడా పెళ్లి చేసుకోవడం కానీ ఎటువంటి సంఘటన. అంతటి మహాసాధ్వి రమాబాయి. నెమూనే వచ్చింది 1930లో చనిపోయినప్పుడు. 4 సంవత్సరాల ముందర 32లో నెమూనే వచ్చినా కానీ మంచాన పడ్డా కానీ 2 సంవత్సరాలు 4 పిల్లలు కోల్పోయా కానీ బాబాసాహెబ్ ఏనాడు కూడా తిండి లేకపోయినా కానీ ఆయన కొలంబియా యూనివర్సిటీ బరోడా మహారాజు ఇచ్చిన వేతనంతో వచ్చిన కొన్ని అనాలతో ఆమె జీవించింది. అదే పిల్లలకు పెట్టి 4 పిల్లలు చనిపోయినా బాబాసాహెబ్ కోసం జీవించింది. అయితే అంతటి రమాబాయిని మనం స్మరించుకోవాలి. మూర్ఖులా జీవించకూడదు. మన దగ్గర ఒకటే ఉంది, వి డోంట్ హ్యావ్ ఎనీ బ్లడ్ రిలేషన్ బట్ వీఆర్ కనెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ అనే బోధనతోనే మనం ఎప్పటికి కూడా. సో వీఆర్ ఎక్స్పోజింగ్ అంబేద్కర్ ఐడియాలజీ. జీవించడం అందరూ జీవిస్తారు కానీ చరిత్ర తెలియకుండా చరిత్రహీనులుగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. వారి చరిత్ర మనకు స్ఫూర్తిదాయకం ఉండాలి. కేవలం వారి జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలని నేను ఒక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి యువకులందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి జయంతులు మనం ఎన్నో జరుపుకోవాలి. వీరి వర్ధంతి రోజు ఎందుకు జరుపుతున్నాం? 90 సంవత్సరాలు ఆమె చనిపోయి. 90 సంవత్సరాలు. ఎప్పుడో 1898లో ఆమె పూర్తి 35 ఆమె చనిపోయింది. 1935. ఇవాళకి 90 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. కానీ ఈ రోజు మనం వాళ్ళ జయంతులు జరుపుకున్న కారణం ఏంటి? ఏదో సాధించుంటారు ఖచ్చితంగా జాతి కోసం. సో వాళ్ళు స్మరించుకోవాలి. నాకు అవకాశం ఇచ్చి అందరికి జై భీమ్. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार महासाथी रमाबाई अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार।